సినిమా పరిశ్రమ అనేది ప్రారంభ దశలో బాగుంది. ఆ కాలంలో రామాయణ, మహాభారత, భాగవతాలు చిత్రీకరించి వాటిని ప్రదర్శన థియేటర్‌లో వేస్తుండేవాళ్ళు. దానివల్ల ప్రతి ఒక్కరు కూడా ధర్మ మార్గం గురించి తెలుసుకునే అవకాశం ఉండేది. కానీ పురాణాలను చూపించగల సామర్థ్యం లేనివాళ్ళు, నటనా సామర్థ్యం లేనివాళ్ళు, ఏ విధమైనటువంటి కళాచాతుర్యం లేనివాళ్ళు ఏం చేయాలో అర్థం కాక పిచ్చి పిచ్చి కథల్ని తీసుకొని స్త్రీ శరీరాన్ని చూపిస్తూ ప్రేక్షకుల్ని థియేటర్‌కు రప్పించి బ్రతుకుతున్నారు. మరి ఇప్పుడున్నటువంటి సినిమా పరిశ్రమతో మన పూర్వీకులు నిర్మించినటువంటి పురాణ చరిత్రలతో ఉన్నటువంటి సినిమా పరిశ్రమతో సంబంధం లేదు. ఇప్పుడున్న సినిమా పరిశ్రమ వల్ల, ఇప్పుడున్నటువంటి సినిమాల వల్ల యువత చెడిపోతుంది, సమాజం చెడిపోతుంది. కాబట్టి సినిమా పరిశ్రమ రద్దు చేస్తే నిజమైన కళాకారులు నాటకరంగం రూపంలో ప్రదర్శనలు ఇస్తారు అనేది ఒక ఆలోచన. తర్వాత కుటుంబాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి అంటే బయటి పని మగవాళ్ళు చేయాలి, ఇంటి పని, వంట పని ఆడవాళ్ళు చేయాలి. భార్య కూడా సంపాదించాలని చెప్పి ఏ భర్త అనుకోకూడదు. ఏ భార్య కూడా తన భర్త ఎంత సంపాదిస్తే అంతలోనే కుటుంబాన్ని పోషించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఈ మధ్యన వింటున్నాం, స్త్రీల వస్త్రధారణ గురించి కూడా పెద్ద ఎత్తున పంచాయతీ జరుగుతున్నది. పురుషులు ఏ విధంగానైనా ఉండవచ్చు, లుంగి కట్టుకోవచ్చు, ధోతి కట్టుకోవచ్చు, ప్యాంటు వేసుకోవచ్చు, నిక్కరు వేసుకోవచ్చు, తప్పనిసరి పరిస్థితుల్లో బుడ్డగోసి కూడా పెట్టుకోవచ్చు. కానీ స్త్రీలు అలా కాదు కదా. స్త్రీని మనం పవిత్రంగా భావిస్తాం, ఒక దేవతలా భావిస్తాం. మాతృమూర్తిని ప్రతి స్త్రీలో మనం చూస్తుంటాం. కాబట్టి స్త్రీల వస్త్రధారణ విషయంలో కూడా ఈరోజు ఉన్నటువంటి మార్పుకు ఇప్పుడు వస్తున్నటువంటి సాంఘిక చిత్రాలే అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇకనైనా సమాజం సక్రమమైనటువంటి మార్గంలో నడవాలి అంటే మన పురాణ ధర్మాన్ని మనం ఆచరించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట పని మగవాళ్ళు చేయాలి, ఇంటి పని, వంట పని భర్త, పిల్లలు, కుటుంబాన్ని ఆడవాళ్ళు చేయాలి. అప్పుడు తప్పకుండా కుటుంబాలు బాగుంటాయి. ఏ స్త్రీ అయితే భర్తకు, పిల్లలకు నిజమైనటువంటి ప్రేమాభిమానాలతో సేవ చేస్తుందో ఆ స్త్రీకి ఎలాంటి రోగాలు కూడా రావు. నిజంగా సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటుంది.